ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరపున మనసులో ఒక మాట. మీరు ఎంతో తెలివితేటలు ఉన్న మనిషి. అంతేకాదు, మీరు తలుచుకుంటే సంపద సృష్టిస్తానని చెప్తూ ఉంటారు. అలాగే నిజంగా సంపద సృష్టించే మనుషులే మీరు. కానీ ఒక మట్టికి తప్పు చేస్తున్నారు. ఎలాగైనా సరే పరిపాలన విధానంలో రాజు, పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, ధనికులు అందరినీ తీసుకుని వాళ్ళందరినీ న్యాయం చేసి అందరినీ సుఖపెట్టేవాడే రాజు. మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలమో ఏమో కానీ మీ తల్లిదండ్రుల గర్భంలో పుట్టి మాకు రాజుగా వచ్చారు. అలాంటి సందర్భంలో మీరు ఒక రాజుగా ఎదిగారు. అన్ని కోణాల్లో నుంచి ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి మీరు ఇప్పటికి 70 చిల్లర మీకు వయసు వచ్చింది. కానీ ఏం సాధించగలరు? ఇది చిట్ట చివర అవకాశం. మీరు చెప్పిన పథకాలే ఇస్తారు, మీరు చెప్పిన వాగ్దానాలే నిరూపిస్తారు, ఇంకా జగన్ కంటే మంచి పరిపాలన ఇస్తారు. మీరు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ అమలు పరుస్తే మీకంటే న్యాయమైన ముఖ్యమంత్రి మనకు రాలేనట్టు. కానీ ఒక మాట సాధ్యం కాదని జగన్ గారు అన్నారు, మీరు సాధ్యమైద్దన్నారు. కానీ ఒక మాట, సాధ్యమైన అన్ని పనులే చేయండి. కానీ పేదవాళ్ళకి ఇప్పుడు పథకాలు అవసరం. ఎందుకంటే ₹1 ఇప్పుడు ఎవరింట్లో లేదు. ఆడవాళ్ళ దగ్గర ఎంతో కొంత ₹1 పొదుపు రూపంలో ఉండేవి. మేము కూడా సంపాదించి ఆడవాళ్ళకి ఇచ్చినా కూడా అది తిండికే సరిపోయింది. ఏదో బట్టలు, పిల్లలకి ఏదో ఒకటి ఇచ్చుకోవడానికి ఆలోచించి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఆ పథకాలను పెట్టారు. ఆయన ఆలోచన తప్పు ఉప్పు మాకు తెలియదు, మేము పథకాలకు అలవాటయ్యాం. కానీ ఎవరు మనకి పథకాల రూపంలో మంచిగా చేయగలరు? ఆ రాజే మనకి న్యాయమైన రాజు అనుకునే పరిస్థితిలో వచ్చాం. ఎవరు? మేము ఏమి సహకారం లేని సామాన్యులం కాబట్టి చెప్తున్నాం. అలా చెప్పినందుకు మీరు ఓట్లు వేసారనో ఓట్లు వేయలేదనో మీకు ఎంత కోపం ఉందో తెలియదు. కానీ మీరు కనుక మారితే, మీ తెలివితేటలు ఉన్న మనిషి, ఇలాంటి తెలివితేటలు ఉన్న మనిషి మారితే ఎంతో మన దేశానికి మేలు జరుగుతుంది. అలాగే మీకున్న ఆలోచనలతో ఎమ్మెల్యేని కోరబెట్టుకుని వాళ్ళందరినీ చెప్పుకొని మీరు ఈ రకమైన గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు దాకా అక్కడ ఇక్కడ, ఆ గొడవల్ని కనుక సృష్టి చెప్పి న్యాయమైన పరిపాలన ఇచ్చి ఇక్కడి నుంచి అయినా సరే మీరు గుర్తు చేసుకుని చేయగలిగితే రాబోయే కాలానికి ప్రతి ఒక్క గుండెల్లో దేవుడుగా ఉండిపోతారు. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పోటీదారు రావచ్చు. కానీ జగన్ వస్తే జగన్ తెలివితేటలతో ఆయన పరిపాలన చూసాం, మీ పరిపాలనలో కూడా చూస్తాం. మేనిఫెస్టోలో పెట్టినవి అన్నీ అమలు పరిచితే మీకంటే దేవుడు ఎవరు? ఇవాళ పథకాలు ఇవ్వలేను అంటున్నారు. ఇవ్వలేకపోతే ఆశ పెట్టి మనిషికి ఇవ్వకపోతే ఎవరైనా బాధపడతాం కదా. కాబట్టి మీరు అనుకున్న పథకాలు ఇచ్చేటట్టుగా ఆలోచన తీసుకుని పేద ప్రజలు ఒక రాజు రూపంలో వచ్చే ఈ అదృష్టంగా భావించి అందుకుంటామే. కానీ ఈ కానుకలు ఏదో మేము సోమరపోతులు అవ్వాలని కాదు. అది కూడా తోడైతే మాలాంటి వాళ్ళం బతకగలుగుతున్నాం. ఈనాటి కాలంలో ఇంత మండిపోతున్నాయి దారిలో ఈ టైంలో. పథకాలు లేకుండా జీవితం చాలా కష్టం. కాబట్టి ఇలాగే అన్నీ చేయకపోతే కొన్నైనా పథకాలు అమలుపరచమని చేతివృత్తి కార్మికులు కానించి ప్రతి ఒక్కటి కూడా మీరు జాగ్రత్తగా చేసి న్యాయబద్ధంగా చేస్తారని కోరుకుంటూ, మీరు ప్రజల్లో దేవుడుగానే ఉండాలి, ప్రజల గుండెల్లో అభిమానులుగానే ఉండాలని కోరుకుంటూ ఈ ఊరే పెడుతున్నాను. దయచేసి దీన్ని కోపగించుకోకుండా మీ దాకా వస్తే పరిపాలన విధానంలో మీ అబ్బాయిని కూడా చెప్పుకుంటూ న్యాయబద్ధంగా వెళ్ళేటట్టుగా ఈ యొక్క పరిపాలన సాధిస్తారని కోరుకుంటూ ఈ ఊరే పెడుతున్నాను.